ఆమె దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన రెండవ శనీశ్వర ఆలయంగా పిలువబడే మందుపల్లి శనీశ్వర ఆలయంలో అర్చకురాలు. 2009లో భర్త అదృశ్యం కావడంతో అప్పటి నుంచి ఇద్దరు ఆడపిల్లలతో అర్చకత్వం చేస్తూ కాలం వెల్లదిస్తోంది. ఆ గ్రామంలో పెద్ద మనుషులుగా చెలామణి అయ్యే ఇద్దరు వ్యక్తులు ఆమె ఆస్తులకు శనిగా దాపురించారు. ఆస్తులు లాక్కుని చంపేస్తామని బెదిరిస్తున్నారని తమను చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కాపాడాలని వేడుకుంటున్నారు ఆ మహిళా అర్చకులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మందపల్లి గ్రామంలో అయ్యల్యూరి సంతోష లక్ష్మి అనే మహిళ దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన శనీశ్వర ఆలయాల్లో ఒకటైన మందపల్లి శనీశ్వర ఆలయంలో అర్చకురాలుగా వ్యవహరిస్తున్నారు. ఆమె భర్త శివకుమార్ మందపల్లి ఆలయంలో అర్చకునిగా పనిచేసేవారు. 2009లో అతను అదృశ్యం కావడంతో తర్వాత వంశపారంపర్య వారసత్వ హక్కులు సంతోష్ లక్ష్మి పొందారు. దేవస్థానం అర్చకత్వం బాధ్యతలు చూస్తూ ఇద్దరు కుమార్తెలతో కలిసి జీవనం సాగిస్తున్నారు. నా భర్త 2009లో ఎక్కడికో వెళ్ళిపోయారండి. నేను ఇద్దరు ఆడపిల్లలతోటి జీవనం సాగిస్తున్నాను. గుళ్ళో వంతు చేసుకుని వేరే పంతులు గారిని పెట్టుకుని జీవనం సాగిస్తున్నానండి. నాకు వంశపారంపర్యంగా వస్తున్న ఆస్తుల మీద అనుభవిస్తూ ఉన్నానండి. నా ఆధ్వర్యంలోనే ఉన్నాయండి. అయినా సరే మాజీ చైర్మన్ గారు సిద్దిశెట్టి వీరవెంకట సత్యనారాయణ గారు, ధనాల రామకృష్ణ గారు, వీళ్ళిద్దరు నాయకులు ఇద్దరు కలిపి మా యొక్క స్థలాల్ని అన్యాక్రాంతం చేసేసి నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారండి. చిన్నింట్లో మనుషులు పెట్టించి మా పాప మీదకి మైనర్ బాలికగా ఉండగా ఆ పాప మీదకి ముగ్గురు మగపిల్లలు వచ్చి చాలా ఇబ్బందికి గురి చేశారండి. పోక్సో కేసు ఉంది. ఆ కేసులో బెయిల్ మీద ఉన్నారండి. బెయిల్ మీద ఉండి కూడా దౌర్జన్యం చాలా ఎక్కువైపోయిందండి. ఇప్పుడేమో మీ స్థలాలు మీకు ఇవ్వం, మీ మామగారు నాకు అమ్మారని చెప్పి దొంగ సర్వే నెంబర్ వేసుకుని ఆ స్థలాలు అన్ని అన్యాక్రాంతం చేసేసారండి. గోడలు కట్టేసేసి ఇల్లు గొడ్లు కట్టేసి నానా ఇబ్బందులు పెడుతున్నారండి. మీ ఇద్దరు పాపల్ని నిన్ను ఉంచం చంపేస్తాం, నీ గుడంతు లాగేసుకుంటాం, నేను గుళ్ళో చేయనివ్వని నానా ఇబ్బందులు పెడుతున్నారండి. దయచేసి దీని మీద కొంచెం విచారణ జరిపించి తగిన న్యాయం చేయండి నా బిడ్డలిద్దరికి కూడాను. అదే గ్రామంలోని పెద్ద మనుషుల కన్ను ఈ ఒంటరి మహిళపై పడడంతో పాటు ఈమె భూములపై కూడా పడింది. బ్రాహ్మణ మహిళని చూడకుండా ఇంటికొచ్చి అసభ్యకరంగా వేధిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. వారి ఆగడాలపై కొత్తపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు. తక్షణమే చంద్రబాబు, పవన్, లోకేష్ స్పందించి తమకు రక్షణ కల్పించాలని, తమ ప్రాణాలు కాపాడాలని వేడుకుంటున్నారు.